నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పుణ్యనదుల సంగమ స్థలం ఎంతో పవిత్రమైనది, మరెంతో మనోహరమైనది. సుందర పరమ పావన తీర్థానికి తగ్గట్టుగా సకల వాస్తుయుక్తంగా నెలకొన్న పుణ్యధామం అపురూపమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది. అలా తీర్థము, క్షేత్రము ఒకదానికొకటి అద్భుతమునర్చుకుంటూ వెలుగొందే పవిత్ర స్థలి వాడపల్లి. పురాణ చారిత్రక ప్రాముఖ్యతలతో కూడిన ఈ పుణ్యక్షేత్రం శివకేశవుల సంగమ స్థలిగా వాసికెక్కింది. మీనాక్షి, అగస్త్యేశ్వరుడు, శ్రీ లక్ష్మీ నరసింహులిద్దరూ కొలువైన వాడపల్లికి తీర్థయాత్రగా వెడదాం రండి. ముక్కంటి వివిధ క్షేత్రాలలో విశేష నామాలతో దర్శనమిస్తాడు. ఈ వాడపల్లి సుక్షేత్రంలో శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామిగా లింగరూపుడై స్వామి కొలువయ్యాడు. ఓవైపు మనం మూసీనదిగా పిలిచే ముచికుందా నది, మరోవైపు కృష్ణానది ప్రవహిస్తూ ఒకే నదిగా కలిసిపోయే సంగమ సుందర ప్రదేశంలో వెలసిన దైవస్థలి వాడపల్లి. భక్తులు కృష్ణా ముచికుందా నదీ జలాల్లో స్నానమాచరించి పుష్కరిణి మెట్ల మీదుగా అగస్త్యేశ్వర స్వామి ఆలయ ప్రవేశం చేస్తారు. తూర్పు అభిముఖంగా మంచి వాస్తుతో నిర్మించిన ఆలయ ప్రాంగణంలోకి అడుగిడిన భక్తులు ముందుగా ఉద్యానవనంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నాగదేవత పుట్టను దర్శించుకుంటారు. మేం చేసుకున్న పుణ్యం మా సామి సుబ్రహ్మణ్యం, మేం చేసుకున్న పుణ్యం. జంటనాగుల ప్రతిమకు నమస్కరించి పుట్టలో పాలు సమర్పించి చల్లగా కాపాడు నాగదేవా అని మొక్కుకుంటారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసుకుని శంభో శంకర హరహర మహాదేవ అంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. పరమశివుడు వాడపల్లి సుక్షేత్రాన్న అగస్త్యేశ్వరుడుగా ఆవిర్భవించడానికి ఓ పురాణ గాథ ఉంది. కృతయుగంలో అగస్త్య మహర్షి ముల్లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చాడట. కృష్ణ మూసీ సంగమ స్థలిలో సంధ్య వార్చుకోవడానికి లింగాన్ని ఎక్కడ దించాలని ఆలోచిస్తూ ఉండగా ఓ గొల్ల పిల్లవాడి రూపంలో శివుడే అక్కడకు వచ్చాడట. అప్పుడు అగస్త్యుడు ఈ లింగాన్ని క్రింద పెట్టకుండా భుజాన్నుంచుకో నాయనా అని ఆ పిల్లవాడికిచ్చి నదిలోకి వెళ్లాడట. మహర్షి తిరిగి వచ్చే లోపునే గొల్ల పిల్లవాడు ఆ లింగాన్ని అక్కడే నేలపై పెట్టి వెళ్లిపోయాడు. ఇదంతా ఈశ్వరేచ్ఛనని గమనించిన అగస్త్యుడు అదే పరమ పవిత్రమైన స్థలమని భావించి ఈశ్వరుడే స్వయంగా ప్రతిష్ఠించుకున్న ఆ శివలింగాన్ని పూజించాడట. అందుకే ఆ శివలింగానికి శ్రీ అగస్త్యేశ్వర స్వామి అని పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ప్రధాన దేవదేవుణ్ణి చూద్దామని వచ్చిన భక్తులకు పరమేశ్వర పరివారం ముందుగా దర్శనమిస్తారు. అందరికంటే ముందు పూజలందుకునే స్వామి వినాయకుడు ప్రసన్న గణపతిగా ఇక్కడ కొలువై ఉంటాడు. ఆయనకు మనసారా నమస్కరించి ముందుకు సాగిన భక్తులకు ఓ విలక్షణ రూపుడైన కార్తికేయుడు కనబడతాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 శిరస్సులతో ఓ విలక్షణ అవతారంతో ప్రతిష్ఠితమవ్వటం ఇక్కడ ఓ ప్రత్యేకత. ఇక్కడి ఈశ్వరుడికి అగస్త్యేశ్వరుడిగా పేరు రావడానికి కారకుడైన అగస్త్య మహాముని మూర్తి కూడా ఈ మండపంలోనే ఉంటుంది. తన ధర్మపత్ని లోపాముద్రతో సహా ఆ మహాముని దర్శనం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాడపల్లికి ఓ పుణ్యతీర్థ ప్రాశస్త్యాన్ని ప్రసాదించిన ఘనత పరమశివుణ్ణి ఓ మహిమాన్విత లింగరూపునిగా శివుని చేతనే ప్రతిష్ఠింపజేసిన మహత్కార్యం అగస్త్య మహామునిదే. ఆ మునీశ్వరునికి ప్రణతులర్పించిన భక్తులు గర్భాలయం వైపు అడుగులు వేస్తారు. సాకారుడు, నిరాకారుడైన లయకారుడు ఆ మహాశివుడు. అగస్త్య మహర్షి పుణ్యమా అని వాడపల్లి వాకిట కృష్ణ మూసీ నదీ జలాల అభిషిక్తుడై అగస్త్యేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడు. 2 నదుల సంగమ తీర్థంలో స్నానమాచరించిన భక్తులు ఓం నమఃశివాయ అంటూ సభక్తికంగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అగస్త్యేశ్వర రూపమహిత ప్రభావం వాడపల్లి లింగం శిరసా నమామి అంటూ చేతులు జోడిస్తారు. విశిష్టమైన ఆ శివలింగాన్ని పరమభక్తితో దర్శించుకుంటారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం
జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓ పరమశివ త్రినేత్ర, మా సకల దుఃఖ వినాశక, శరణంటి శరణంటి వాడపల్లి లింగ, అగస్త్యేశ్వర మమ్ము కాపాడరావయ్యా అంటూ భక్తులు సభక్తికంగా గర్భాలయ దేవుణ్ణి దర్శించుకుంటారు. శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర లింగం ఓ విశిష్టమైనది. పరమేశ్వరుని త్యాగనిరతితో మహిమాన్వితమై విరాజిల్లు శివలింగమిది. ఓ బోయవాని నుండి పక్షిని రక్షించి దాని బదులుగా తన శిరోభాగంలోని మాంసాన్ని ఆ బోయవానికి ఇచ్చాడట ఈ భోళాశంకరుడు. ఆ వేటగాడు శివుని శిరము నుండి 2 చేతులతో మాంసం పీక్కుని తీసుకోగా ఏర్పడిన ఖాళీలో గంగ అధిష్ఠించేనట. నిరంతరం గంగాజలంతో ఓ అద్భుత మహిమగా ఈ ఆలయ గర్భాలయ శివలింగం భక్తులకు దర్శనమిస్తోంది. ఆ అద్భుతాన్ని మనము చూసి తరిద్దాం. ఇదిగో విశిష్టమైన లింగస్వరూపం. సాక్షాత్తు గంగా భవాని శివలింగం శిరోభాగాన కొలువై ఉండడం శివలీలా విశేషంగా చెబుతారు. పక్షిని రక్షించిన పరమశివుడు తన తలభాగంలోని మాంసాన్ని తీసుకోమని వేటగాణ్ణి కోరాడట. 2 చేతుల మాంసాన్ని పెరుక్కున్న ఆనవాళ్లు నేటికీ కనబడుతూ ఉండడం ఓ విశేషంగా భక్తులు విశ్వసిస్తారు. ఆ ఖాళీ జాగా నిరంతర గంగాజలంతో నిండిపోయి ఉంటుంది. శంకరాచార్యుల వారు సైతం ఓ ఉద్ధరిణికి తాడుకట్టి ఎంత లోతున జలముందో పరీక్షించారట. భగవంతుని పరీక్షించ వశం కాలేదట. అనంతరం తన తప్పును మన్నించమని అభిషేకములు చేసి పూజలు జరిపి వెళ్లారని అక్కడి శాసనాలలో రాశారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఈ లోకానికి పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులని ఊరికే అనలేదు. అర్ధనారీశ్వర రూపాన విలసిల్లే ఆ ఈశ్వరుని రూపాన్ని సాక్షిగా చూపారు. ఎక్కడ శివుడుంటే అక్కడ పార్వతి ఏదో ఒక అవతారికయే ఉంటుంది. ఈ ఆలయంలోనూ ఆ జగజ్జనని మీనాక్షి అమ్మవారిగా పసిడి కాంతులతో దర్శనమిస్తోంది. శివుడు అక్షరాల గంగాధరుడై వెలసిన వాడపల్లి సుక్షేత్రమిది. ఇక్కడ పార్వతీ అమ్మవారు మీనాక్షీదేవిగా కొలువై ఉన్నారు. పసుపుమేని ఛాయతో మెరిసిపోతూ భక్తులకు ప్రసాదించే దర్శనం ఎంతో మంగళప్రదం. మీనాక్షీదేవికి జరిగే పూజార్చనాది హారతులు చూడముచ్చటగా ఉంటాయి. మందస్మిత అయిన ఆ తల్లి సర్వాలంకార భూషిత అయి దివ్యమంగళప్రదంగా దర్శనమిస్తుంది. జగదాంబా కొలువై ఉన్నది జగదాంబా, కోటి సూర్య ప్రభాసమానయై కొలువై ఉన్నది జగదాంబా. నదీ సంగమ స్థలాలెంతో మహిమాన్వితమైనవి. అక్కడ దేవతలు పితృదేవతలు నడయాడతారని అంటారు. ఎంతో మంది గతించిన తమ తల్లిదండ్రులకు తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తారు.
తమ వారి ఆత్మలకు ఆకలి తీరి శాంతి చేకూరుతుందని ఎంతో విశ్వాసంతో పిండ ప్రదానాది కర్మలు నిర్వహిస్తారు. నదీ సంగమ తీర్థాలు ఎంతో పవిత్రమైనవి అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారని, జప తప స్నానాదికాలు అలాంటి చోట్ల నిర్వర్తిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరాలు జరిగే శుభ సందర్భాలలో ఆ నదీ జలాలు మరెంతో మహిమాన్వితమై ఉంటాయని విశ్వాసం. అలాంటి చోట్ల పితృదేవులకు పిండ ప్రదానాలు చేస్తే పితృ మాతృ రుణాలు తీరుతాయని ఎంతోమంది ఇక్కడికి వస్తారు. శాస్త్రోక్తంగా తర్పణలు వదిలి తమ తల్లిదండ్రులకు పుణ్యలోక ప్రాప్తిని గావిస్తారు. శివకేశవులకు ఏ భేదమూ లేదని అనిపించుటకు తార్కాణంగా శివకేశవుల క్షేత్రంగా ఇది వాసికెక్కింది. అందుకే ఇక్కడి అగస్తేశ్వరుని శివలింగ దర్శనం సర్వపాపహరణం సకల శుభంకరం. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి క్షేత్రం ఉంది. హైదరాబాదు నుంచి నేరుగా, విజయవాడ నుంచి కోదాడ మీదుగా మిర్యాలగూడకు చేరుకున్న యాత్రికులు దాచేపల్లి, పిడుగురాళ్ల వైపు వెళ్లే బస్సుల ద్వారా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.